ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు ఏకాదశంలో ఉన్నాడు, అదేవిధంగా కేతువు పంచమంలో ఉన్నాడు. ఈ పరిశీలన జాగ్రత్తగా చేసి చూస్తే ఈ రాశివారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు తమ ఆర్థిక స్థితి ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోవడం చాలా అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని పెంచే దిశగానే వెళ్ళాలి తప్ప వ్యాపారాన్ని తుంచివేసుకోవడం ఏమాత్రమూ సరికాదు. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు తమ ఆరోగ్యాన్ని మరొక్కసారి పరిశీలించుకోవాలి. ఈ వారం ఈ రాశివారు ఆ లలిత సహస్రనామ స్తోత్రాలని పఠించడం చాలా మంచిది. ఇక దానపరంగా అయినట్లయితే తీర్థయాత్రలకి వెళ్ళేటటువంటి ఏదో ఒక కుటుంబాన్ని గమనించుకుని వారికి సంబంధించినటువంటి తీర్థయాత్రకి రాకకి పోకకి అయ్యేటటువంటి ఆ టికెట్లని తీసి రైలు ఎక్కించి రావడం చాలా మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు తమ కుటుంబంతో తమ భార్యాపుత్రులతో ఎక్కువసేపు గడపడం ఎంతైనా మంచిది.